ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది. నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా గుండె కొట్టుకొనుచున్నది. నా బలము నన్ను విడిచిపోయెను. నా కనుదృష్టియు తప్పిపోయెను. నా స్నేహితులను, నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు. నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు. నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు. నాకు కీడు చెయ్యజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు. చెవిటివాడనైనట్టు నేను వెనకయున్నాను. మోగవాడనైనట్టు నేను నోరు తెరుచుట మానితిని. నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలకలేని వాడనైతిని. ప్రియులారా, దావీదుకి ఇటువంటి దుస్థితి ఎందుకు వచ్చిందో 3వ వచనంలోనూ 4వ వచనంలోనూ ఉంది కదా. ఎందుకు వచ్చింది చెప్పండి ఆ దుస్థితి? తను చేసిన పాపం వలన. మనము నేర్చుకుంటున్న అంశం ఏంటంటే, పాపము వలన కలిగే పర్యావసానం అనండి. ఓకే, పాపం వలన కలిగే పర్యావసానం ఎలా ఉంటుందో గత 2 వారాలు చెప్పుకున్నాము. ఈ 3వ వారంతో మనం ముగించుకుంటాం. పాపము ఎంత భయంకరమైనది, పాపము ఎంత దుర్మార్గమైనది, ఇవన్నీ మనము గత వారాల్లో చూసాం. పాపం వలన దావీదు ఎటువంటి వెల చెల్లించవలసి వచ్చిందో కూడా మనము చూసాం. ప్రియులారా, పాపం అనేది మనము ఆ విషయంలో జాగ్రత్తగా లేకపోతే, మీరెప్పుడైనా చెక్కకు పట్టే పురుగులు ఉంటాయి, మీరు ఎప్పుడైనా చూసారా పురుగుల్ని? మంచం వెనకాల అలాగే కుర్చీలకు పడుతూ ఉంటాయి కదా. ఏమంటారు దాన్ని? చెద పురుగులు అంటాం. చెద పురుగులు కనిపిస్తాయా? చాలా చిన్నగా ఉంటాయి కదా. చెద పురుగులు చాలా చిన్నగా ఉంటాయి. కానీ చెద పురుగులు ఉన్నాయని అది నాశనం అయ్యాక తెలుస్తుందా, నాశనం అవ్వకముందు తెలుస్తుందా? అయిపోయాక తెలుస్తుంది. ఏంటి ఇంత లూజ్ అయిపోయింది, ఏంటి అంత ఆ చెక్కంతా పాడైపోయింది ఏంటని వెనక్కి తిరిగి చూసేసరికి మొత్తం ఏం పట్టేసి ఉంటాయి అంటే, తెలియకుండానే లోపల నుంచి అవి తింటూ వచ్చేస్తాయి కదా. అవునా? అలాగే పాపం కూడా మన హృదయాన్ని మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకోకపోతే, మన హృదయాన్ని ఎప్పటికప్పుడు మనం సరిదిద్దుకోకపోతే, మన హృదయం విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే, పాపము అనేది మన ఆత్మీయ జీవితాన్ని తినేస్తూ ఉంటుంది చెదపురుగుల్లాగా. అందుకే భక్తుడైన దావీదు ఇంత బాధకరమైన పరిస్థితిలోకి ఎందుకు వెళ్ళిపోయాడంటే, పాపం విషయంలో ఆయనకి అంత జాగ్రత్త లేకపోవడం వలన, పాపం విషయంలో సరిగా వ్యవహరించకపోవడం వలన ఇటువంటి పరిస్థితిలోనికి రావాల్సి వచ్చింది. ఎటువంటి పరిస్థితిలోకి వచ్చాడు? ఏం చూస్తున్నాడైనా? 1, దేవుని ఉగ్రత చూస్తున్నాడు. అన్నాడు కదా, నీ కోపోద్రేకము చేత, నీ ఉగ్రత చేత, నీ బాణములు, నీ చెయ్యి, దేవుని ఉగ్రతను చూస్తున్నాడు. 2, పాపం వలన దావీదు ఏం చూడవలసి వస్తుంది? దేవునితో సహవాసంలో దూరం అయిపోయాడు. 3, తను ఎటువంటి పరిస్థితిని అనుభవిస్తున్నాడనంటే, పాపం వలన తన శరీరములో ఆరోగ్యం కూడా కోల్పోయింది. తన ఆరోగ్యం కూడా కోల్పోయింది. తన ఆరోగ్యం బలహీనమైపోయింది. గత వారం నేను అనారోగ్యాల కోసం చెప్పాను. దేవుడు గత వారం ఆ అంశాన్ని మనకి ఎందుకు బోధించాడంటే, వేరే వాళ్ళకి అనారోగ్యాలు ఎందుకు వచ్చాయో మనం తీర్పు తీర్చడానికి కాదు, అసలు మనకెందుకు వస్తున్నాయో మనల్ని మనం గట్టిగా చెప్పండి పరీక్షించుకోవడానికి. మళ్ళీ చెప్తున్నాను, వేరే మనుషులకి బలహీనతలు ఎందుకు వస్తాయో ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకు చెప్పలేరంటే, ఎవరి హృదయం ఎవ్వరికీ తెలియదు, దేవునికి మాత్రమే తెలుసు. దేవునికి మాత్రమే తెలుసు. ఒకవేళ మనం పలానా వారు పాపం చేసినందుకు ఈ బలహీనత వచ్చిందని కనుక మనం చెప్తే, మనం యోబు స్నేహితులం అయిపోతాం. యోబు స్నేహితులు ఎంతమంది చెప్పండి? 3, బిల్దదు, జోఫరు, ఎలీఫజు. ఈ 3 యోబుని ఏమన్నారంటే, నువ్వేదో పాపం చేసావు కాబట్టి నీకు బలహీనత వచ్చిందన్నారు. నిజం చెప్పండి, యోబుకి పాపం చేసినందువలన బలహీనత రాలేదు, దేవుణ్ణి పరీక్ష పెట్టినందుకు వచ్చింది. అసలు యోబుకి బలహీనత ఎందుకు వచ్చిందో యోబుకు కూడా తెలీదు.
కానీ వీళ్ళొచ్చి ఏమన్నారు అని అంటే, నువ్వేదో పాపం చేసావు కాబట్టి నీకు బలహీనత వచ్చిందన్నారు. ఒకవేళ మనం వేరే వారికి బలహీనతలు ఎందుకు వచ్చాయో మనం తీర్పు తీరిస్తే వీళ్ళలా ఉంటాం మనం. కాబట్టి అందుకే మనం చివరిని జ్ఞాపకం చేసుకున్నాం కదా. ప్రియులారా, కొరింథీ పత్రికలో పౌలు అంటాడు, ఎవరికి వారే మనలో మనమే పరీక్షించుకోవాలి. ప్రభు బల తీసుకున్నప్పుడు మాత్రమే కాదు, ఎప్పటికప్పుడు మనల్ని మనమే పరీక్షించుకోవాలి. నా హృదయము దేవుని ఎదుట ఎలా ఉంది, నా హృదయము దేవుని ఎదుట నేను ఎలా జీవిస్తున్నాను, నా అంతరంగము నేను ఎంత శుద్ధిగా కాపాడుకుంటున్నాను అనేది ఎప్పటికప్పుడు మనము పరీక్షించుకోకపోతే మన హృదయమును పాపమనే చెదపురుగులు తినేస్తాయి. బయటికి బాగానే కనిపిస్తాం, బయటికి బాగానే ఉంటాం, ఆ చెక్కలాగే కనిపిస్తుంది, కానీ ఆ చెక్కకి ఏముండదు, బలం ఉండదు. అలా ఎలా అంటే పడిపోద్ది. మనం కూడా అంతే. పాపం విషయంలో జాగ్రత్తగా లేకపోతే ప్రియులారా, మన హృదయము, మన ఆత్మీయ జీవితము అది నాశనానికి వెళ్ళిపోతుందని మనం జాగ్రత్త పడి పాపానికి దూరంగా ఉండడం నేర్చుకోవాలి. ఒకవేళ పాపం చేస్తే ఏమవుతుంది? దావీదు ఉగ్రతను చూడాల్సి వచ్చింది. 2, దావీదు దేవునికి దూరం అవ్వాల్సి వచ్చింది. అలాగే దావీదు బలహీనత, శరీరంలో ఏమొచ్చేసింది? బలహీనత వచ్చేవలసి వచ్చింది. ఇది 3 మాత్రమే కాదు. ఈరోజు మరొక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. 6వ వచనం చదువుదాం. 6వ వచనం చదువుతున్నాను చూడండి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. తర్వాత 8వ వచనం, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. 9వ వచనం, ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. ఒకసారి పెన్ తీసుకుని 6వ వచనంలో మిక్కిలి కృంగి ఉన్నాను అనేది అండర్లైన్ చేయండి. మిక్కిలి కృంగి ఉన్నాను అనేది అండర్లైన్ చేయండి. తర్వాత దినమెల్లా దుఃఖాక్రాంతుడనై అనేది అండర్లైన్ చేయండి. దినమెల్లా దుఃఖాక్రాంతుడనై. 8వ వచనంలో బహుగా నలిగి ఉన్నాను అనేది అండర్లైన్ చేయండి. బహుగా నలిగి ఉన్నాను. తర్వాత నా మనోవేదనను బట్టి అనేది అండర్లైన్ చేయండి. నా మనోవేదనను బట్టి. తర్వాత 9వ వచనం చూడండి, నా నిట్టూర్పులు అనేది అండర్లైన్ చేయండి. ఓకేనా? ఒకసారి అందరు నన్ను చూడండి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీరు ఏమైతే అండర్లైన్ చేశారో అవి ఒకసారి వరుసగా గట్టిగా చదవండి. ఈ మాటలు మనం చదువుతుంటే తన శరీరములో ఉన్న బలహీనతల కోసం చెప్పడం లేదు ఆయన. పైనున్న వచనాలు, కిందున్న వచనాలు, నా శరీరములో, ఆయన శరీరంలో ఉన్న బలహీనతలు చెప్పాడు. కానీ ఈ వచనాల్లో మనం చూస్తే శరీరంలో ఉన్న బలహీనతలు కాదు కానీ తన హృదయములో ఉన్న వేదన చెప్తున్నాడు. అంటే దీన్ని ఏమంటారంటే మనోవేదన అంటారండి. మనోవేదన. ఎందుకు మనోవేదన అంటే 4వ మాట చెప్తున్నాను. పాపం అనేది ఏం చేసిందంటే దావీదు హృదయములో ఉన్న ఆనందాన్ని పోయేలా చేసిందండి. పాపం అనేది దావీదు హృదయములో ఉన్న ఆనందాన్ని పోయేలా చేసింది. దేవుడు తనకిచ్చిన ఆనందాన్ని, దేవుడు తనకిచ్చిన సంతోషాన్ని, దేవుడు తనకిచ్చిన ఆ సంతోషకరమైన ఆ హృదయాన్ని పోగొట్టేలా చేసింది పాపం. బైబిల్ గ్రంథంలో ఎక్కువ కీర్తనలు రాసింది ఎవరు? దావీదే. దేవుణ్ణి స్తుతించడంలో, దేవునిని ఆరాధించడంలో, దేవునిని గణపరచడంలో దావీదు చాలా గొప్పగా ప్రభువుని ఆరాధించేవాడు. పైగా ఆనాడు ప్రత్యక్షపు గుడారము దగ్గర ఆ పాటలు పాడడానికి వర్షిప్ లీడర్స్ని, ఆసాపు లాంటి వారిని నియమించి వారు ఏ పాటలు పాడాలో కూడా రాసిచ్చేవాడు, ఏ రాగం మీద పాడాలో కూడా రాసిచ్చేవాడు దావీదు. ఎవరెవరు ఏ సంగీతం వాయించాలో, ఎవరు కోరస్ టీంలో ఉండాలో నియమించాడు దావీదు. దేవుని ఆరాధించే విషయంలో, దేవుని యందు ఆనందించే విషయంలో దావీదు ఎప్పుడూ ముందుండేవాడు. కానీ అటువంటి సంతోషకరమైన జీవితాన్ని జీవించే దావీదు, నేను కృంగిపోయాను, నేను దుఃఖాక్రాంతున్నైపోయాను, నేను నలిగిపోతున్నాను, నేను మనోవేదనతో ఉన్నాను, నేను తూరుస్తున్నాను అని అన్నాడే. అసలు వీటన్నిటికీ కారణం ఏంటంటే అతను చేసిన పాపం తనలో ఉన్న ఆనందాన్ని పోయేలా చేసింది. పాపం అనేది ఎంత భయంకరమైనదండి అని అంటే మనలో ఉన్న ఆనందాన్ని పోగొట్టేస్తుంది, మనలో ఉన్న సంతోషాన్ని పోగొట్టేస్తుంది.
దేవుడు మనకిచ్చిన రక్షణ ఆనందాన్ని కోల్పోయేలా చేస్తుంది. దేవుడు మనకిచ్చిన హృదయ ఆనందములను కోల్పోయేలా చేస్తుంది. క్రైస్తవుడికి ఉండేది ఆనందం, సరదా కాదు. అమ్మ, సరదాకి ఆనందానికి తేడా ఉంది. సరదా అంటే మనం సంతోషించాలంటే బయట ఏదో జరగాలి, దాన్ని బట్టి మనం సరదా పడతాం. కానీ ఆనందం అనేది సరదా లాంటిది కాదు. ఆనందం అనేది పరిస్థితులు ఎలా ఉన్నా హృదయంలో చాలా సంతోషం ఉంటుంది. అందుకే పౌలు ఎలా అంటాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. ఎల్లప్పుడూ ఆనందించండి అంటే పౌలు ఆ మాట ఎప్పుడు చెప్పాడు? చెరసాల్లో ఉండి చెప్పాడు ఆయన. ఈవెన్ హీ వాజ్ ఇన్ ద ప్రిజన్. ఆయన చెరసాలలో ఉన్నప్పటికీ ఆయన హృదయంలో ఉన్న ఆనందాన్ని ఎవరూ తీసివేయలేకపోయారు. ఎందుకంటే దేవుడు మనకు హృదయములో ఆనందాన్ని ఇచ్చాడు. అది బయట పరిస్థితులను బట్టి మారిపోయేది కాదు. దేవుడు మనకి సరదాలు ఇవ్వలేదు, ఏమిచ్చాడు? మనకి ఆనందాన్ని ఇచ్చాడు. ఆనందం ఈజ్ గ్రేటర్ దాన్ ఎవ్రీథింగ్. ఎందుకు అనంటే ఇది హృదయానికి సంబంధించింది. దేవుడిచ్చిన ఆనందం ఎవ్వరూ తీసివేయలేరు. వినండి ఈ మాట, దేవుడిచ్చిన ఈ హృదయానందాన్ని ఏది తీసివేయలేదు. శ్రమలు తీసివేయలేవు, బాధలు తీసివేయలేవు, బలహీనతలు తీసివేయలేవు, నష్టాలు తీసివేయలేవు. నష్టపోయిన ఆనందం అనేది పోదు. ఎందుకంటే ఇది ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. కానీ హృదయములో ఉండే ఆ ఆనందం పోగొట్టేది ఒకదానికే ఉంది, పాపం. హృదయంలో ఒక క్రైస్తవుడి ఆనందాన్ని శ్రమలు పోగొట్టలేవు, కష్టాలు పోగొట్టలేవు, బలహీనతలు పోగొట్టలేవు, చెరసాలు పోగొట్టలేవు. అందుకే చాలామంది క్రైస్తవులు, మీరు సత్యం కోసం చిత్రహింస అనే బుక్ చదివారు ఎవరైనా? రిచర్డ్ ఉరుంబ్రాండ్ గారు రాసింది. చెయ్యెత్తండి చదివిన వాళ్ళు. వెరీ గుడ్, వెరీ గుడ్. దించేయండి. ఇప్పుడు ఆ బుక్లో మీరు చదివినప్పుడు ఆయన చాలా సంవత్సరాలు చెరసాల్లో ఉన్నప్పటికీ ఆయన హృదయంలో దేవుడిచ్చిన రక్షణానందం పోయిందా? పోలా. అది ఎప్పుడు తాజాగానే ఉంది. జైల్లో చేతులకి సంకెళ్ళు వేస్తారు, కాలుకి సంకెళ్ళు వేస్తారు. వాళ్ళకి తినడానికి చాలా దారుణమైన ఆహారం పెట్టేవాళ్ళు. చిన్న రొట్టె ముక్క ఇచ్చేవారు, కొంచెం నీళ్ళు ఇచ్చేవారు. వాళ్ళ శరీరాలు బలహీనం అయిపోయేవి. కనీసం వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఇంత ఆహారం తినాలి, కానీ వాళ్ళకి ఇంత ఆహారం ఇచ్చేవాళ్ళు. టార్చర్ చేసేవారు, రోజుకి కొన్ని గంటలు గంటలు టార్చర్ చేసేవారు. కానీ వాళ్ళు చేసే పని ఏంటో చెప్పనా? ఎవరైతే దేవుణ్ణి నమ్మారో వాళ్ళందరూ ఒక సెల్లో ఉండి, దేవుణ్ణి నమ్మలేని వాళ్ళకి సువార్త చెప్తూ వాళ్ళందరూ చోటుండి వీళ్ళకి ఆహారం ఇచ్చినప్పుడు వాళ్ళు పాటలు పాడేవారు. వాళ్ళ చేతులకున్న సంఖ్యలతో వాళ్ళు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్లా వాయించేవారు. మనకంటే మ్యూజిక్ ఉంది, వాళ్ళకి ఏం లేదు, అక్కడ మ్యూజిక్ లేదు. మరి వాళ్ళకి ఆనందం ఉండేది. మరి దాన్ని ఏం చేసేవారంటే చేతుకుండే సంఖ్యలే సంగీతంగా వాయించుకునేవారు. వాళ్ళకిచ్చిన రొట్టె ముక్కే ప్రభు శరీరంగా భుజించేవాళ్ళు. వాళ్ళకిచ్చే మంచినీళ్ళే ప్రభు రక్తంలా తాగేవాళ్ళు. వాళ్ళు చెరసాల్లో ఉన్నప్పటికీ దేవుణ్ణి ఆనందంగా సేవించేవారు. ఎందుకంటే దేవుడిచ్చిన ఆనందం అనేది పరిస్థితులపై ఆధారపడి ఉండదు. నువ్వెన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్నా దేవుడు నిన్ను ఆనందంగానే ఉంచుతాడు. నువ్వు గుడిసెలో ఉన్నా, నువ్వు ధనవంతుడిగా ఉన్నా, పేదవాడిగా ఉన్నా, దేవుడిచ్చిన రక్షణ ఆనందం ఎవ్వరూ తీసివేయలేరు. కానీ దేవుడిచ్చిన రక్షణ ఆనందాన్ని పోగొట్టేది దేనికి ఉందంటే పాపానికే ఉంది. అంత దారుణమైనది పాపం అంటే, అంత పాపభూయిష్టమైనది పాపం అంటే. పాపం అనేది ప్రియులారా ఎవరూ పోగొట్టలేని ఆనందాన్ని పోగొట్టేస్తుంది. అది చాలా డిప్రెస్ అయిపోయాడు దావీదు గారు, చాలా దుఃఖాక్రాంతుడైపోయాడు. మనోవేదనను బట్టి అన్నాడు, నిట్టూరుస్తున్నానన్నాడు, దుఃఖిస్తున్నానన్నాడు, నలిగిపోతున్నానన్నాడు. కారణం ఏంటంటే పాపము తన హృదయంలో ఉన్న ఆనందం కోల్పోయేలాగా చేసింది. అందుకే కదా 51వ కీర్తన రాసినప్పుడు దావీదు అదే మాట పలికాడు. చూడండి ఏమన్నాడు. 51వ కీర్తన 3 పేజీలు తిప్పండి. చూడండి 51వ కీర్తనలో ఏమన్నాడు. దావీదే అన్నాడు, ఇది బత్షెబా విషయంలో చేసిన పాపాన్ని ఒప్పుకునేటప్పుడు ఆయన రాసిన కీర్తన. చూడండి 12వ వచనం చదువుతారా? 51:12. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలగజేసి
నన్ను దృఢపరచుము. ఆగండి, అక్కడో మాట ఉంది చూసారా, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. మరలా పుట్టించు అంటున్నాడంటే అర్థం ఏంటో ఆలోచించండి. మరలా పుట్టించు అన్నాడంటే దాని అర్థం ఏంటై ఉంటుంది? అది పోయింది. దావీదు దేవుని యందు విశ్వాసం ఉంచాడు, విశ్వాసము ద్వారా నీతివంతుడయ్యాడు, దేవుని వెంబడిస్తున్నాడు, దేవుని చక్కగా ఆరాధిస్తున్నాడు, దేవుని కృపను పొందుకుంటున్నాడు, దేవుని కనికరాన్ని చూస్తున్నాడు, దేవుడిచ్చిన బలాన్ని పొందుకున్నాడు, అన్నీ చక్కగా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఆయన పాపం చేశాడో దేవుడిచ్చిన ఆనందం పోయింది. అందుకే అంటున్నాడు, నాకు రక్షణానందాన్ని మరలా పుట్టించుము అంటున్నాడు. పాపం ఏం చేస్తుందంటే, ఓ సహోదరుడా సహోదరి, దేవుడు నీకిచ్చిన ఆనందాన్ని కోల్పోయేలా చేస్తుంది. అంత దారుణమైనది పాపం అంటే. దావీదు ఒప్పుకుంటున్నాడు, ప్రభువా నలిగిపోతున్నాను నాయనా. డేవిడ్ బ్రేనార్డ్ అనే భక్తుడు 29వ సంవత్సరం వరకే బ్రతికాడు. ఆయన తన డైరీ, డేవిడ్ బ్రేనార్డ్ డైరీ అని, ఆ డైరీలో ఆయన ఎక్కువగా ఎప్పుడెప్పుడో ఆయన ఆనందం పోయేదంటే, ఎక్కువగా ఎప్పుడైనా ఆయన గర్వించిన, లేకపోతే కొంచెం దేవుని పనిలో బద్ధకంగా ఉన్నా, లేక కేర్లెస్గా మాట్లాడినా, ఈ పాపాలు ఆయనలో ఉన్న ఆనందాన్ని పోయేలా చేసేవంట. డేవిడ్ బ్రేనార్డ్ అని ఆయన 29వ సంవత్సరంలోనే చనిపోయాడు. ఎందుకు చనిపోయాడంటే, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబీకులు ఒక రోగంతో ఉండేవాళ్ళు. ఆ రోగం బట్టి వాళ్ళ కుటుంబంలో చాలామంది ప్రియులారా 50 సంవత్సరాలు ఎవరు బతకలేదు, అందరూ ముందే చచ్చిపోయారు. ఈయనకి బలహీనత ఉండేది. బలహీనతను బట్టి ఆయన ఆనందం ఎప్పుడు పోలేదు, ఆయనకున్న జబ్బును బట్టి ఆయన ఆనందం ఎప్పుడు పోలేదు, ఆయనకు వచ్చే శ్రమలు బట్టి ఆయన ఆనందం ఎప్పుడు పోలేదు. కానీ ఆయన డైరీలో రాసుకున్నాడు ఏమనంటే, నేను చేస్తున్న ఆయా సమయాల్లో నేను చేస్తున్న పాపములను బట్టి నా ఆనందం పోయేది. ఎప్పుడైనా నేను గర్వించిన, ఎప్పుడైనా నేను దేవుని పనిలో బద్ధకంగా ఉన్నా, ఎప్పుడైనా నేను ఎవరినైనా అనవసరంగా ఏదన్నా మాట్లాడినా నాలో ఆనందం పోయేది. అది మళ్ళీ నా దేవుని దగ్గర ఒప్పుకునే వరకు నాకు ఆనందం తిరిగి వచ్చేది కాదు అన్నాడు. కారణం ఏంటంటే, మనలో ఉండే పాపం, మనం చేసే పాపపు క్రియలు మన ఆనందాన్ని పోగొడతాయి. ప్రియులారా, ప్రియ సహోదరులారా, ప్రియ సహోదరులారా, క్షణికమైన ఆనందం కొరకు శాశ్వతమైన ఆనందాన్ని పణంగా పెట్టకండి. గుర్తుపెట్టుకోండి ఈ మాట. క్షణికమైన ఆనందం కొరకు శాశ్వతమైన ఆనందాన్ని పణంగా పెట్టకండి. కొంతసేపు ఆనందించటం కొరకు దేవుడిచ్చే నిజమైన ఆనందాన్ని కోల్పోకండి. గిల్టీతో బతకాల్సి ఉంటుంది, న్యూన్యతా భావంతో బతకాల్సి ఉంటుంది, ఒక రకమైన అపరాధ భావంతో బతకాల్సి ఉంటుంది, గిల్టీతో బతకాల్సి ఉంటుంది. ఇది చాలా చాలా బాధాకరమైన పరిస్థితి. నేను ఒక విషయం చెప్తాను. మనం పాపం చేస్తే, పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు, నిజమే. కానీ నీ జీవితంలో ఎప్పుడు గతంలో పలానా తప్పు చేశావనేది ఉందే, అది గుర్తొచ్చినప్పుడల్లా నీకు బాధ వచ్చేస్తుంది. నేను ఎందుకు అలా చేశాను, నేను ఎందుకు ఎట్లా మాట్లాడాను, నేనేనా ఇలా మాట్లాడింది, నేనేనా ఈ పని చేసింది, నేనేనా ఇది చూసింది, అసలు నేను అప్పుడు ఎందుకు అలా చేసి ఉండాలి. నీ ఆనందాన్ని పోగొడతాయి. ఆలోచిస్తున్నారా? ఇప్పుడు క్రైస్తవుడి ఆనందాన్ని పోగొట్టే శక్తి శ్రమలకు లేవు, బలహీనతలకు లేవు, ఇబ్బందులకు లేవు, కష్టాలకు లేవు, జబ్బులకు లేవు, మరి దేనికి లేదు. కానీ ఆ శక్తి దేనికి ఉంది? పాపానికి ఉంది. జాగ్రత్త ప్రియులారా, హృదయంలో నెమ్మది ఉండదు. నీకు హృదయంలో నెమ్మది, ప్రశాంతత ఉండదు, నెమ్మది ఉండదు, నెమ్మది ఉండదు. యేసు ప్రభు పేతురుతో చెప్పాడు, శిష్యులతో చెప్పాడు, మీరు నన్ను వదిలేస్తారు అంటే పేతురు అన్నాడు, ప్రభువా ఎవరు వదిలిపెట్టినా నేను మాత్రం నిన్ను వదలనయ్యా అన్నాడు. కానీ పేతురుతో దేవుడు చెప్పారు, కోడి కుయ్యక మునుపే నన్ను ఎరగనని చెప్తావు పేతురు అని చెప్పగానే పేతురు జాగ్రత్త పడలేదు. పేతురు మెలకువగా లేడు. ప్రియులారా, దేవుడు చెప్పినట్లుగానే శోధన వచ్చింది. 3 సార్లు ఈయనెవరో నాకు తెలియదని వాళ్ళ ముందు పేతురు అబద్ధం మాట్లాడాడు. ఎప్పుడైతే 3వసారి అబద్ధం చెప్పాడో అప్పుడు పేతురు యేసు ప్రభు వైపు చూశాడు, యేసు ప్రభు పేతురు వైపు చూశాడు. బైబిల్లో ఉంటుంది.
ఎప్పుడైతే మూడో అబద్ధం చెప్పాడో యేసయ్య పేతురు వైపు చూశాడు, పేతురేమో యేసయ్య వైపు చూశాడు. ఎప్పుడైతే యేసయ్య ముఖాన్ని చూశాడో పక్కకు పోయి తను చాలా ఏడ్చాడట. ఎంత బాధ ఉంటుంది చెప్పండి పేతురుకి, ఎంత బాధ ఉంటుంది. పేతురు తన జీవితంలో ఆయన చాలా పరిచర్య చేశాడు, చాలా సేవ చేశాడు, కానీ ఆ సంఘటన జ్ఞాపకం వచ్చే ప్రతిసారి ఎంత బాధగుండా వెళ్ళుంటాడో ఆలోచించండి. ఆయన ఆ సంఘటన జరిగిన వెంటనే చనిపోలేదు, ఆయన చాలా సంవత్సరాలు బ్రతికాడు, వృద్ధాప్యం వరకు బతికాడు. పేతురు వృద్ధాప్యం వరకు సేవ చేశాడు. అయితే ఆయన చనిపోయినప్పుడు తలకిందులుగా సిలువ వేశారని చరిత్ర చెప్తుంది. అయితే మనం గమనించవలసిన సంగతి ఏంటంటే, పేతురు ఎన్నో సంవత్సరాలు బ్రతికాడు, కానీ ఈ సంఘటన 3 సార్లు తన రక్షకుడైన యేసుక్రీస్తు నాకు తెలియదని చెప్పిన ఆ ఒక్క సంఘటన ఆయన్ని ఎన్ని సంవత్సరాలు బాధించుంటుంది. అపరాధ భావం త్వరగా పోదు ప్రియులారా, త్వరగా పోదు. ఇక్కడ చెల్లెళ్ళుంటే చెప్తున్నాను, తమ్ముళ్ళకి చెప్తున్నాను, పెద్దవాళ్ళకి చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. కొంతసేపు ఆనందం కొరకు దేవుడిచ్చే ఆనందాన్ని పణంగా పెట్టకండి. ఉన్న ఆనందాన్ని కోల్పోకండి. పరిశుద్ధతలోనే నిజమైన ఆనందం ఉంది, దేవుని వాక్యాన్ని అనుసరించడంలోనే నిజమైన ఆనందం ఉంది, దేవుణ్ణి వెంబడించడంలోనే నిజమైన ఆనందం ఉంది. ఆయన వాక్యానికి వ్యతిరేకంగా బతికి ఆనందంగా బ్రతికే విశ్వాసి ప్రపంచంలో ఎవడ ఉండడు. అందుకే ఓ భక్తుడు అన్నాడు, ఏమనంటే, ఏ క్రైస్తవుడు కూడా సక్సెస్ఫుల్గా పాపం చేయలేడంట. ఈ మాట నేను అడుగుతున్నాను, చెప్పండి ఏంటి ఆ మాట? ఏ క్రైస్తవుడు సక్సెస్ఫుల్గా పాపం చేయలేడంట, అనండి ఒకసారి. అంటే విజయవంతంగా పాపం చేయలేడంట. ఎందుకు చేయలేడంటే తన హృదయం పీడించేస్తూ ఉంటుందట. ఒకటి పాపం చేయనివ్వదు, ఒకవేళ పాపం చేసినా కూడా ఆనందించనివ్వదు. ఎందుకంటే దేవుడు నువ్వు మారు మనసు పొందినప్పుడు నీలో ఆ సాఫ్ట్వేర్ ఇంజెక్ట్ చేశాడు. ఆ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మనలను పాపములో ఆనందించనివ్వడాయన, పరిశుద్ధతలోనే ఆనందిస్తాం. కాబట్టి దావీదు ఇట్టి దుస్థితి ఆయనకి ఎందుకు వచ్చిందంటే, పాపము తన ఆనందాన్ని కోల్పోయేలా చేసింది. ఎన్ని మాటలు వచ్చాయి? 4 మాటలు. దేవుని ఉగ్రతను చూస్తున్నాడు. 2, దేవునికి దూరం అయ్యాడు. 3, అనారోగ్యం పాలైపోయాడు. 4, తన ఆనందాన్ని కోల్పోయాడు. 11వ వచనంలో ఏముందో చదవండి ఒకసారి. 11వ వచనం చదువుతున్నాను. నా స్నేహితులను నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు, నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు. 5వ మాటగా చెప్తున్నాను, పాపం దావీదుని ఎటువంటి పరిస్థితి గుండా నడిపిస్తుందనంటే, పాపము తనను ఒంటరివాడిగా చేసింది. పాపము తనని ఒంటరివానిగా చేసింది. చూడండి ఇక్కడ ఆయన ఏమంటున్నాడు, ఆయన బాధ చూడండి. నా స్నేహితులు, నా చెలికాండ్రు, నా బంధువులు. అంటే వీళ్ళందరూ ఎవరి క్షేమం కోరేవారంటే దావీదు క్షేమం కోరేవారే. కానీ ఈయన పాపం చేసినందువలన బలహీనమైపోయాడు. ఆయన బలహీనత చూచి ఎవరు దగ్గరికి కూడా రావట్లేదంట. ఇక్కడ తెగులు అన్నాడు కదండి, తెగులు అన్నాడు కదా. ఈ తెగులు అని అనడంలో బైబిల్ పండితులు ఇంగ్లీష్ బైబిల్లో ఆ తర్జుమాను చూసినప్పుడు వాళ్ళు ఏమన్నారనంటే, నా తెగులు అని దావీదు అన్నాడు. అంటే అర్థం ఏమిటంటే, దావీదు స్నేహితులు, చెలికాండ్రు, బంధువులు దావీదుని ఒక కుష్ఠరోగం వచ్చిన వాళ్ళ ట్రీట్ చేస్తున్నారంట. ఒక కుష్ఠరోగం వచ్చిన వాళ్ళలాగా. పాత నిబంధనలో అంటురోగం ఏంటండి? కుష్ఠరోగమే. కుష్ఠరోగం, ఎవరికైనా కుష్ఠరోగం వస్తే వాళ్ళని చాలా దూరంగా పెట్టేవారు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే 2020లో 2021లో మనకి కరోనా వైరస్ వచ్చింది కదా. కరోనా వైరస్ వచ్చిన పేషెంట్ని ఎలా చూసేవాళ్ళం మనం? దగ్గరికి వెళ్ళి హక్ చేసుకునే వాళ్ళమా? దూరంగా ఉండేవాళ్ళం. ఎందుకు? దగ్గరికి వెళ్తే మనకు వచ్చేస్తుందేమోనని. ఇక్కడ మనం చూస్తే దావీదుని తన వారు అలా ట్రీట్ చేస్తున్నారంట, దూరం పెట్టారట. అది చూసి దావీదు తట్టుకోలేకపోతున్నాడు. ఒంటరితనం. పాపము మనలను ఒంటరి వాళ్ళగా చేస్తుంది ప్రియులారా. ఎలా చేస్తుంది చెప్తాను. నువ్వు దేవుని నమ్ముకుంటూ దేవునికి నచ్చని పని చేస్తూ నువ్వు బ్రతికితే
నువ్వు అందరిలో ఉంటావు, అందరితో కలిసి ఉంటావు, కానీ నీలో ఒక ఒంటరితనాన్ని నువ్వు అనుభవిస్తావు. ఇది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది నేనేం చెప్తున్నాను. అందరికీ తెలియకపోవచ్చు. నువ్వు దేవుని నమ్ముకున్నావు, దేవుని వెంబడిస్తున్నావు, దేవుని కొరకు జీవించాలనుకుంటున్నావు, కానీ దేవునికి విరోధంగా నువ్వు పాపం చేస్తే ఆ పాపం ఏం చేస్తుందంటే నిన్ను ఒంటరివాణ్ణి చేస్తుంది. అందరిలో ఉంటావు కానీ నువ్వు ఒంటరివాడు అయిపోతావు. మరొక మాట చెప్తున్నాను, ఒకవేళ మనం చేసిన పాపం గనక నలుగురికి తెలిస్తే వాళ్ళు కూడా మనల్ని ఏం చేస్తారంటే ఒంటరి వాళ్ళుగానే చేస్తారు. ఎందుకంటే పాపము మనకి మన సహోదరులకి మధ్యలో వచ్చేస్తుంది, ఒక బ్యారియర్లా వచ్చేస్తుంది, ఒక ఆటంకంలాగా వచ్చేస్తుంది. ఒకవేళ నలుగురికి తెలిస్తే వాళ్ళు ఒంటరిగా ఉంచుతారు, లేక నలుగురికి తెలియకుండా నీలోనే ఉంచితే నువ్వే ఒంటరిడు అయిపోతావు. అదైనా తప్పే, ఇదైనా తప్పే. నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, వినండి జాగ్రత్తగా. కొరింథీ సంఘంలో పౌలు బైబిల్లో 2 పత్రికలు రాశాడు. 1 కొరింథీ పత్రిక రాశాడు, 2 కొరింథీ పత్రిక రాశాడు. 1 కొరింథీ పత్రికలో ఆ సంఘములో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ సమాధానం ఇచ్చాడు ఆయన. 2 కొరింథీ పత్రికలో ఆయన అపోస్తలత్వం గురించి చెప్తూ వాళ్ళని పరిశీలన చేసుకునేలా చేశాడు. కానీ 1 కొరింథీ పత్రికలో ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క ప్రాబ్లం డీల్ చేస్తూ వస్తాడు పౌలు గారు. కానీ 5వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఒక సంఘటన జరిగింది. అక్కడ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం రండి. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. ఏముందో? మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వము అన్యజనులైనను జరగదు. ఇట్లుండియు మీరు ఒప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు. కొరింథీ సంఘంలో ఒకడు ఒక పాపిష్టి పని చేశారు. ఏంటా పనంటే తన తండ్రి భార్యను ఉంచుకున్నాడంట. అంటే తనకి భార్య ఉంది, కానీ ఒక వ్యభిచార పని చేశాడట. ఎప్పుడైతే వ్యభిచార పని చేసిన వాడు ఉన్నాడని పౌలుకు తెలిసిందో పౌలు అంటున్నాడు, అలాంటి వాణ్ణి మీ మధ్యలో అసలు ఎందుకు ఉంచారు, వాడిని ముందు వెలేయండి అంటున్నాడు. పాపం చేసిన వ్యక్తిని వెలివేయండి, పొమ్మనండి, రావద్దని చెప్పండి. కారణం ఏంటి? ఇటువంటి పాపం అన్యులు కూడా చేయరు. దేవుని పేరు పెట్టుకుని దేవుణ్ణి నమ్ముకుని నువ్వు పాపం చేస్తే నువ్వు అందరితో పాటు బతికేద్దామని ఎలా అనుకుంటున్నావు? పరిశుద్ధులు సహవాసం కదా. అట్టి వాణిని వెలివేయండి అని చెప్పాడు. నాకు తెలిసి ఇటువంటి క్రమశిక్షణ చర్య ఈనాడు మందిరాల్లో జరుగుతుందా అంటే జరగదు. అక్రమ సంబంధాలు ఉండేవాళ్ళు కూడా సంఘ పెద్దలుగా ఉంటున్నారు. ఇప్పుడు అక్రమ సంబంధాలు ఉండేవాళ్ళు కూడా పాస్టర్లుగా చాలామంది అవుతున్నారు. ఇప్పుడు కొరింథీ సంఘంలో వీరు క్రైస్తవులుగా మారినందుకు స్థానికులు వీరిని వ్యతిరేకించారు, అన్యులు వీరిని వ్యతిరేకించారు, యూదులు వీరిని వ్యతిరేకించారు, తర్వాత వీరి బంధువులు కూడా వీరిని వ్యతిరేకించారు. యేసుక్రీస్తుని నమ్ముకున్నందుకే చాలామంది ఒంటరి వాళ్ళు అయిపోయారు ఆనాటి కాలంలో. కానీ పాపం చేసినందుకు ఇప్పుడు క్రైస్తవులు కూడా ఇతన్ని ఏం చేశారు? ఒంటరుడే. దేవుణ్ణి నమ్ముకున్నందుకు లోకం ఇతన్ని ఒంటరివాణ్ణి చేస్తే, పాపం చేసినందుకు సంఘ క్రమశిక్షణ ఏం చేసింది? ఇతన్ని ఒంటరివాణ్ణి చేసింది. అంటే ఈ ఉదాహరణ మీకు ఎందుకు చెప్పాలనుకున్నానంటే, పాపము మనలను ఏకాకిగా మారుస్తుందండి. జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇతన్ని అట్లాగే వదిలేయలేదు. పౌలు ఒక అవకాశం ఇచ్చాడు ఇతనికి. చూడండి, 2 కొరింథీ పత్రిక తీయండి, ఇతని గురించే రాశాడు. ఇతని పేరేంటో మనకి బైబిల్లో తెలియదు, కానీ కొరింథీ పత్రికలో పౌలు ఇతని గురించి రాశాడు. 2:6, 2 కొరింథీ 2:6, అట్టివానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును. కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. అతని గురించే రాశాడు.
అతను వెలివేయమన్నాను కదా, వెలివేశారు కదా. అతను మారితే మరలా అతని దగ్గరికి చేర్చుకోండి. అతను మారితే తన్ని ఆదరించండి. అతను మార్పు చెందితే అతన్ని దూరం పెట్టకండి, తన్ని మందిరానికి రమ్మని చెప్పండి. ఒకవేళ అలాగే వదిలేస్తే ఏమైపోతాడు? అత్యధికమైన దుఃఖంలో. అసలు ఈ ఉదాహరణ ఎందుకు మీకు చెప్పాలనుకున్నానంటే, పాపము మనలను సహవాసం కూడా కోల్పోయేలా చేస్తుంది. సహవాసం కోల్పోయేలా చేస్తుంది. జాగ్రత్త అండి. యవ్వనస్తులని లేదు, వృద్ధులని లేదు పాపానికి. పెళ్లి కాని వారని లేదు, పెళ్ళైన వారని లేదు పాపానికి. స్త్రీలని లేదు, పురుషుడని లేదు పాపానికి. పాపం ఎవరినైనా ప్రేరేపిస్తుంది. జాగ్రత్త. లేదు, పాపం విషయంలో నేను జాగ్రత్తగా ఉండనంటే ఆ పాపం నిన్ను ఏదో ఒక రోజు ఒంటరివాడిగా మిగులుస్తుంది. ఎన్ని మాటలు చెప్పానండి? 5. దేవుని ఉగ్రత చూస్తున్నాడు, దేవునికి దూరం, దేవుని సహవాసానికి దూరం అయ్యాడు, అనారోగ్యం తెచ్చుకున్నాడు, హృదయంలో ఉన్న ఆనందాన్ని కోల్పోయాడు. 5వది, ఒంటరివాడైపోయాడు. చివరి మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చూడండి ఆ మాట 12-14 కలిసి చదువుదామా? నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు, నాకు కీడు చెయ్యజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు. చెవిటివాడనైనట్టు నేను వెనకయున్నాను, మోగవాడనైనట్టు నోరు తెరుచుట మానితిని, నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలకలేని వాడనైతిని. పాపము దావీదుని ఎలా చేసింది అనంటే, 5వ మాట, శత్రువుల ఎదుట మౌనమైపోయేలా చేసిందండి దావీదుని. శత్రువుల ఎదుట మౌనమైపోయేలా చేసింది. దావీదుకు విరోధంగా ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతున్నారట, కపటోపాయాలు పన్నుతున్నారు, దావీదుకు విరోధంగా మాట్లాడుతున్నారు. వారు ఎంత మాట్లాడినా దావీదు ఏం మాట్లాడలేకపోతున్నాడట. ఎలా అయిపోయాడంటే, చెవిటివాడనైనట్టు నేనేం వినకుండా ఉన్నాను, మోగవాడినైనట్టు నేనేం మాట్లాడలేకపోతున్నాను. ఎందుకండి? మాట్లాడగలిగే మీరు, మాట్లాడగలిగే సామర్థ్యం ఉన్న మీరు ఎందుకు ఇప్పుడు మౌనమైపోయారు అనంటే, ఆయన చేసిన పాపం అతన్ని మౌనమైపోయేలా చేసింది. దావీదుకి చాలామంది శత్రువులు ఉన్నారు, కానీ ఇద్దరిని ఆయన ఎప్పుడు ఎదిరించల. మొదటి వ్యక్తి సౌలు. సౌలును ఎందుకు ఎదిరించలేదంటే, దేవుడు ద్వారా అభిషేకించబడిన వాడు కదా, మనం ఎందుకులే, దేవుడే చూసుకుంటాడులే అతని సంగతి ఏదో అని చెప్పి ఈయన పారిపోతూ ఉండేవాడు. తర్వాత అబ్షాలోము, తన కన్న కుమారుడు, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన కుమారుడు. కాబట్టి కుమారుడు తరుముతుంటే తరమబడ్డాడు, కానీ కుమారుడిని ఏమీ చేయలేకపోయాడు. కానీ మిగిలిన చాలామంది ఉన్నారు శత్రువులు, ఫిలిస్తీన్లు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇటువంటి శత్రువులందరికీ ధీటుగా సమాధానం చెప్పినవాడు దావీదంటే. మనకు దావీద్ అనగానే పిల్లలకి సండే స్కూల్లో దావీదు పేరు చెప్పగానే వాళ్ళు గుర్తొచ్చే స్టోరీ ఏంటి? దావీదు, గొలియాతు. దావీదు పిరుకువాడు కాదు. ఒక మాటలో చెప్పాలంటే శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేవాడు దావీదంటే. శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేవాడు దావీదంటే. అమ్మో దావీదా అని భయపడిపోయేవారు శత్రువులు. కానీ ఇప్పుడు శత్రువులు మాట్లాడుతున్నట్టు దావీదుకు తెలుస్తుంది, శత్రువులు పన్నాగాలు పన్నుతున్నట్టు దావీదుకు తెలుస్తుంది, కానీ దావీదు ఏమీ అనలేకపోతున్నాడంట. కారణం ఏమిటంటే, అతను చేసిన పాపం మౌనమైపోయేలా చేసింది. మాట్లాడగలిగే వాళ్ళను కూడా మౌనంగా ఉంచగలిగేది ఏంటంటే పాపము. ఒక క్రైస్తవుణ్ణి దేవుడి కొరకు మాట్లాడకుండా ఎవరైనా ఆపగలరా అంటే ఆపలేరు. శిష్యుల్ని శాస్త్రులు, సద్దుకైలు, ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు వీళ్ళందరూ మీరు యేసు ప్రభు కోసం మాట్లాడకూడదంతే అని చెప్పినా కూడా వాళ్ళ మాట వినలేదు. కానీ మేము దేవుని కోసం మాట్లాడుతూనే ఉంటామని చెప్పారు. మాట్లాడితే కొడతామన్నారు, కొట్టుకోండి అన్నారు. మాట్లాడారంటే మిమ్మల్ని జైల్లో వేస్తామన్నారు, జైల్లో వేసుకుంటే వేసుకోండి అన్నారు. మీరు దేవుడి కోసం మాట్లాడారనంటే మిమ్మల్ని చంపి పడేస్తామన్నారు, చంపుకుంటే చంపుకోండి అన్నారు.
స్టెఫెన్ ఎవరి కోసం మాట్లాడినందుకు చనిపోయాడంటే దేవుని కోసం మాట్లాడినందుకే కదా చనిపోయింది. క్రైస్తవుడిని దేవుడి కోసం మాట్లాడకుండా, క్రైస్తవుణ్ణి మాట్లాడకుండా చేసే శక్తి దేనికి లేదు. శ్రమలు అతన్ని మాట్లాడకుండా ఆపలేవు, కష్టాలు ఇతన్ని మాట్లాడకుండా ఆపలేవు, చెరసాలు ఇతన్ని మాట్లాడకుండా ఆపలేవు. కానీ క్రైస్తవుని మాట్లాడకుండా ఆపే శక్తి దేనికి ఉంది? పాపానికి ఉంది. పాపం మనల్ని మాట్లాడనివ్వదండి, సైలెంట్ అయిపోతుంది. దావీదు సైలెంట్, హీ బికేమ్ సైలెంట్. ఏమనలేకపోతున్నాడు. చెవిటివాడనైపోయినట్టున్నాను, మోగవాడినైపోయినట్టున్నాను. ఇదే అనుభవం 51వ కీర్తనలో కూడా రాశాడు. ఒకసారి చూడండి, 51లో మళ్ళీ చదువుదాం. 14వ వచనం నుంచి చదవండి గట్టిగా. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపించుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. నా పెదవులు తెరువుము అన్నాడంటే ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడంటారు? ఆలోచించండి. దేవుణ్ణి స్తుతిస్తూ ప్రచురము చేయలేని స్థితిలో ఉన్నాడు. తర్వాత రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము, అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చెయ్యును. తర్వాత 12, 13 వచనాలు కూడా చదవండి. నీ రక్షణ ఆనందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చెయ్యు వారికి నీ త్రోవలను ఎప్పుడు బోధించగలడు? తన పాపాన్ని దేవుడు క్షమించి ఆయన నూతన పరచబడితే తప్ప ఇకెవరికి బోధించలేడు. ఎందుకు అనంటే పాపము మనలను మౌనం అయిపోయేలా చేస్తుంది. మనం ఎవరికీ చెప్పలేం. ఇలా ఊహించండి, మీ ఇంట్లో దెబ్బలాట జరిగిందండి. దెబ్బలాటల్లో 2 రకాల దెబ్బలాటలు ఉంటాయి. మొదటి దెబ్బలాటలు ఎలా ఉంటాయంటే 4 గోడల మధ్య జరుగుద్ది. ఏదో చిన్న మనస్పర్ధ వస్తుంది, 4 గోడల మధ్య కూర్చొని మాట్లాడుకుంటారు, సెటిల్ చేసుకుంటారు, అంతా సైలెంట్. రెండో రకం దెబ్బలాట ఎలా ఉంటుందంటే కోపం వచ్చిందంటే చాలు గదిలోంచి బయటకు వచ్చేస్తారు. గదిలోంచి బయటకు వచ్చేసి ఇంట్లో కాదు గొడవ. ఎక్కడ గొడవ అంటే ఇంటి బయట. పైగా మెల్లగా మాట్లాడరు, అది నలుగురికి వినిపించాలనుకుంటారు. ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నాను. ఒకవేళ అలా దెబ్బలాడే మహానుభావులు ఎవరైనా ఉంటే మిమ్మల్ని చూసి మీరు సిగ్గుపడాలి. ఎందుకంటే మనం అలా దెబ్బలాడడం వలన దేవుని నామాన్ని అన్యజనుల మధ్య అమ్మేస్తున్నాం మనం. ఉదాహరణగా చెప్తున్నాను, ఒకవేళ అలా దెబ్బలాడేసామండి, మీరు చర్చికి రావడం వాళ్ళు చూస్తారు, మీరు దెబ్బలాడడం కూడా చూస్తారు. మీరు చర్చికి రావడం మర్చిపోతారు. ఏది గుర్తుపెట్టుకుంటారంటే మీరు దెబ్బలాడడమే గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి ఏదో కష్టం వచ్చినప్పుడు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడి కోసం వాళ్ళకి చెప్పారే అనుకోండి, వాళ్ళ హృదయంలో అనుకుంటారు, ఊరుకోరా, మీరు ఎలా దెబ్బలాడతారో మాకు తెలియదేంట్రా, మీరు మాకు దేవుడి కోసం చెప్తారా. బయటికి కాదు, ఎక్కడ అంటే నీ మాటలకి ఏముండదు, విలువ ఉండదు. కారణం ఎందుకు? నువ్వు పాపం చేసి నీ విలువ నువ్వే పోగొట్టుకున్నావు. పాస్టర్ గారు నేను ఎలాగైనా బతికేస్తాను, దేవుడి సేవ చేసేస్తానంటే ఎవరు వింటారు నీ మాట? ఎవరు వింటారు? ఎవరికి చెప్పగలవు? అందుకే మౌనం అయిపోయాడట. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వరుసగా చెప్పండి. పాపం చేయటం వలన దావీదు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నాడు? దేవుని ఉగ్రత చూస్తున్నాడు. అనండి. మొదటిగా దేవుని ఉగ్రత చూస్తున్నాడు. దేవుని సహవాసానికి దూరం అయ్యాడు. అనారోగ్యం పాలయ్యాడు. హృదయంలో ఉన్న ఆనందాన్ని కోల్పోయాడు. ఒంటరివాడైపోయాడు. శత్రువుల ఎదుట మౌనమైపోయాడు. గుర్తున్నాయి కదండి. ఎందుకు? పాపం. కానీ ఇక్కడ మనకొక నిరీక్షణ కలిగించే మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఏమిటి నిరీక్షణ కలిగించే మాట అంటే ఒకసారి చూడండి, 38వ వచనంలో యెహోవా అనేది అండర్లైన్ చేయండి. యెహోవా 38:1 త్వరగా యెహోవా అనేది అండర్లైన్ చేయండి. తర్వాత 9వ వచనంలో ప్రభువా అనేది అండర్లైన్ చేయండి. తర్వాత 15వ వచనంలో
యెహోవా అనేది అండర్లైన్ చేయండి. తర్వాత 3 లైన్ల కింద ఏముంది? ప్రభువా అనేది అండర్లైన్ చేయండి. నా దేవ, ప్రభువా నా దేవ అనేది అండర్లైన్ చేయండి అమ్మా. తర్వాత ఒక పేజీ తిప్పి 21వ వచనంలో ఏముందండి? యెహోవా, తర్వాత కింద నా దేవ అని ఉంది చూడండి. 22వ వచనంలో ఏముంది? రక్షణకర్తవైన నా ప్రభువ. ఇప్పుడు మీరు ఏమేమి అండర్లైన్ చేశారో బిగ్గరగా కలిపి చదవండి పైనుంచి. యెహోవా, ప్రభువా, యెహోవా, ప్రభువా, నా దేవా, ఇంకా యెహోవా, నా దేవా, రక్షణకర్తవైన నా ప్రభువా. వినండి ఈ మాట. దావీదుకి మనకి తేడా ఏంటో చెప్తున్నాను. ఎందుకు పాపం చేసినప్పటికీ దావీదు గొప్పవాడు ఎందుకు అయ్యాడో చెప్తున్నాను. ఎందుకు గొప్పవాడయ్యాడంటే, దావీదుకి మనకి తేడా ఏంటంటే, ఆయన ఒప్పుకున్నట్టు ఎవరు ఒప్పుకోలేరండి. దావీదు గారు పాపాన్ని ఒప్పుకున్నట్టు ఎవరు ఒప్పుకోలేరు. అవును, దావీదు పాపం చేయలేదా? చేశాడు. దావీదు తప్పు చేయలేదా? చేశాడు. కానీ దావీదు ఎందుకు గొప్పవాడయ్యాడు అని అంటే, తప్పు చేసినందువలన కాదు, కానీ తప్పు చేసినప్పటికీ దావీదు ఒప్పుకున్నట్టు ఎవరు ఒప్పుకోలేం మనం. దావీదుకుండే గొప్ప మనసు ఏంటంటే, దావీదుకుండే యథార్థమైన మనసు ఏంటంటే ఒప్పుకునే మనసు అండి. దేవుణ్ణి అంటున్నాడు, యెహోవా ప్రభువా, యెహోవా నా దేవా, నా ప్రభువా, నా రక్షణకర్తవైన నా ప్రభువా. మనం ఏమంటామంటే, పాపం చేసినందుకు ప్రార్థన చేయబుద్ధి అవ్వట్లేదండి, ప్రార్థన చేయలేకపోతున్నానండి అని మానేస్తాం. కానీ దావీదు అట్లా కాదు. నిజమే, పాపం చేశాడని తనకు తెలుసు, పాపం వల్ల ఈ శిక్షలన్నీ భరిస్తున్నాడని తెలుసు. తను మౌనంగా ఉండలేదు. దేవుని వైపు తిరిగి, యెహోవా నా ప్రభువా, యెహోవా నా ప్రభువా, యెహోవా నా దేవా, నా రక్షణకర్తవైన దేవ, నాకు సహాయము చెయ్యము. చూడండి ఆయన ఏమన్నాడు 18వ వచనంలో. ఎంత బాగా ప్రార్థిస్తున్నాడు. 18వ వచనం అందరం చదువుదామండి. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. దావీదు ఏం చేస్తున్నాడంటే అమ్మా, తన పాపాన్ని కప్పుకోవట్లేదట, ఒప్పుకుంటున్నాడు. తర్వాత తన పాపం గురించి ఆనందించటం లేదంట, విచారపడుతున్నాడు. నిజమైన పశ్చాత్తాపం ఏం చేస్తుందంటే, చేసిన పాపం వలన విచారపడేలా చేసి, విచారపడ్డ మనం ఒప్పుకునేలా చేసి, ఒప్పుకున్న పాపాన్ని విడిచిపెట్టేలా చేస్తుంది పశ్చాత్తాపం. మళ్ళీ చెప్తున్నాను, నిజమైన పశ్చాత్తాపం అంటే ఏంటంటే, చేసిన పాపం బట్టి విచారపడతాము, విచారపడుతున్న పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాము, ఒప్పుకున్న దానిని అక్కడే ఏం చేస్తామంటే విడిచిపెట్టేస్తాం. అది నిజమైన పశ్చాత్తాపం. 2 రకాల మాటలుంటాయి. ఒకటి మనస్తాపం, రెండోది పశ్చాత్తాపం. ఒకసారి మీరు చెప్పండి. మొదటిది మనస్తాపం, రెండోది ఏంటి? ఏంటి రెండిటికి తేడా అంటే, మనస్తాపం అంటే నేను తప్పు చేశానని ఫీల్ అవడం. మీకు ఇది అర్థం కావాలంటే నేను తాగుబోతుల గురించి మాట్లాడాలి. మీరు ఎప్పుడైనా తాగుబోతుల్ని ఇంటర్వ్యూ చేశారా? చేస్తే ఈ అనుభవం ఉంటుంది మీకు. ఏంటంటే, రాత్రంతా ఒక మృగంలా ఉంటాడు ఇతను. ఒక మృగంలాగా అందరినీ తిడతా ఉంటాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు, ఎలా పడితే అలా ఉంటాడు. రాత్రి నిద్రలో ఆ మత్తంతా వదిలిపోయిన తర్వాత పొద్దున్నే చూస్తే నాకేమీ తెలియదు అన్నట్టు చూస్తాడు. ఇప్పుడు పొద్దున్నే వెళ్ళి, ఏంటి నాన్న రాత్రి అమ్మని ఇలా బాధ పెట్టావు, ఇలా కొట్టేశావు, ఇలా తిట్టేశావు, ఏంటి నాన్న అని పిల్లలు బాధపడ్డారనుకోండి, అయ్యయ్యో నేను అంత తప్పు చేశానా, అంత తప్పు చేశానా, అమ్మని ఇలాగ అనేశానా, అయ్యయ్యో ఎంత తప్పు జరిగిపోయిందమ్మా, నా బుజ్జి, నాకన్నా. వాళ్ళ దగ్గర మంచి పదాలు ఉంటాయి కూడా. నా బుజ్జి, నాకన్నా ఎంత తప్పు చేసేసానా అని చెప్పి, ఒరే నీ మీదొట్టురా, ఎవరి పిల్లల మీద, నీ మీదొట్టురా, నేను ఇంక మళ్ళీ తాగండ్రా, నేను చాలా తప్పు చేసేసానరా, ఇలా చేయకూడదురా, అమ్మని ఇలా కొట్టానా అని బాధపడిపోతారు. మళ్ళీ ఆ ఒట్టి తీసి గట్టు మీద ఎడతాడు. ఎప్పుడు? ఆ రాత్రే. అయితే ఒక మాట అడుగుతాను, ఆ తాగుబోతోడికి తను తాగుతున్నందుకు ఆనందం ఉంటుందా?
తాగేటప్పుడు ఉంటుంది, కానీ తాగాక ఉండదు. చాలా బాధ వస్తుంది. అరే నేను ఎందుకు చేశాను ఇలా? దీన్ని ఏమంటారంటే మనస్తాపం. నేను ఎందుకు చేశాను అలా, నేను ఎందుకు చేశాను ఇలా, దాన్ని మనస్తాపం అంటారు. చేసిన తప్పును బట్టి బాధపడ్డాన్ని మనస్తాపం అంటారు. కానీ పశ్చాత్తాపం అనేది అలాంటిది కాదు. పశ్చాత్తాపం ఎలాంటిదంటే నువ్వు చేసిన తప్పును బట్టి బాధపడతావు, రెండవది చేసిన తప్పును ఒప్పుకుంటావు, ఒప్పుకున్న పాపాన్ని విడిచిపెడతావు. దావీదు అట్ట అంటాడు. ఏంటండి పాస్టర్ గారు, మనకి దావీదు గారికి తేడా ఏంటండి అని అంటే, మనం పాపం చేసినందుకు బాధపడతాం, కానీ విడిచిపెట్టడానికి ఇష్టపడము. కానీ దావీదు ఎందుకు గొప్పవాడంటే ఆయన బాధపడ్డాడు, ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. ఈ సీక్వెన్స్ చెప్పండి. చేసిన పాపం బట్టి బాధపడ్డాడు, ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. సామెతలు 28వ అధ్యాయంలో ఉన్న మాట, అతిక్రమములను దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడే కనికరం పొందుతాడు. మళ్ళీ మళ్ళీ చేసేవాడు కాదు. మెత్తని హృదయంతో ఉన్నాడు దావీదు, సున్నితమైన హృదయంతో ఉన్నాడు దావీదు. ప్రియులారా, ముగిస్తూ చెప్తున్నాను, పాపము విషయంలో మన హృదయం సున్నితంగా ఉండాలి. ఎంత సున్నితంగా ఉండాలంటే, మనం చిన్న తప్పు చేస్తే వెంటనే బాధ వచ్చేయాలి మనకి. ఉదాహరణగా మనం మాట్లాడుతున్నామండి, మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు మన నోటి నుండి సరదాలు వచ్చేస్తూ ఉంటాయి. ఏదైనా ఒక సరదా మాట మాట్లాడేసామనుకోండి, వెంటనే మన హృదయం మనల్ని గద్దించాలి. వెంటనే మనం అన్న మాటను బట్టి బాధపడిపోవాలి. అరే నేనెందుకు ఇలా అన్నాను, అరే నేనెందుకు ఇలా చేశాను, నేను ఇలా చేయకూడదు కదా. ఆ విధంగా మన హృదయం ఉంటే మనం పాపం చేయకుండా ఉండగలం. ప్రతి చిన్న చిన్న వాటికి జాగ్రత్తగా ఉండాలి. మన హృదయం చిన్న చిన్న వాటికి, పెద్ద పెద్ద వాటికి ఒకేలా రెస్పాండ్ అవ్వాలి. దీనిని ఏ మనసు అంటారు? మెత్తని మనసు. ప్రతి చిన్నది, తప్పు చేశావు, గట్టిగా ఎవరినేదో తిట్టేశావు, పశ్చాత్తాపడు. ఎవరిని అనకూడని మాట ఏదో అనేసావు, పశ్చాత్తాపడు. పిల్లల విషయంలో ఒక రకంగా ఉండకుండా ఒక హింసించే మనిషిగా మారిపోయావు, పశ్చాత్తాపడు. నువ్వు చేసిన ప్రతి తప్పు నీ హృదయం నిన్ను అది గుచ్చే విధంగా చేస్తే, ప్రియులారా, మన హృదయం దేవునికి అనుసంధానం అవుతుంది, దేవుని మనసు అవుతుంది. దేవుని ఈరోజు మనం అడగాల్సిన మాట ఏంటంటే, ప్రభువా నా హృదయాన్ని మీరు ఏం చేయండి? మెత్తని చేయండి. నేను ఏం తప్పు చేయకుండా నన్ను కాపాడండి, ఏం పాపం చేయకుండా కాపాడండి. ఒకవేళ నేను పొరపాటున ఒక మాట జారినా అది నీ ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టే విధంగా ప్రభువా నా హృదయాన్ని మార్చండి అనే విధంగా ఆ మెత్తని హృదయం మనం కలిగి ఉంటే పాపానికి ఎలా ఉంటామండి? మనం దూరంగా ఉంటాం. మరి ఉన్నదా మనస్సు? ఇక్కడ భార్యని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఏమీ ఎరగనట్టుగా ఉండే భర్తలు ఉండొచ్చు. భర్తని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టేసి ఏమి ఎరగనట్టు ఉండే భార్యలు ఉండొచ్చు. నీ హృదయం నిన్ను గొచ్చడం లేదా? పరీక్షించుకుందాం. 6 అనుభవాలు. దేవుని హృదయానుసారుడైన దావీదు ఈ 6 అనుభవాలు గుండా వెళ్ళాడు. ఆయన ఉగ్రతను చూశాడు, ఆయన సహవాసానికి దూరం అయ్యాడు, బలహీనుడైపోయాడు శరీరంలో, దేవుడిచ్చిన హృదయం నుండి ఆనందాన్ని కోల్పోయాడు, ఒంటరివాడైపోయాడు, అలాగే శత్రువుల ఎదుట మౌనమైపోయాడు. ఎందుకండి పరిస్థితి అంటే, ఒకటే, ఆయన పాపము చేశాడు. దేవుని ముందు ఆ విధమైన మెత్తని హృదయాలు కలిగి దావీదు ఎలాగైతే ప్రభువా నేను ఒప్పుకుంటున్నాను, ప్రభువా నేను పశ్చాత్తాపడుతున్నానని దావీదు ఎలాగైతే తనను తాను దేవుని ఎదుట కొమ్మరించుకుని, తన హృదయాన్ని కొమ్మరించుకుని ప్రార్థించాడో, ఆ విధంగా మనం పశ్చాత్తాపడితే దేవుడు మనలను కూడా కనికరిస్తాడు. ఆ మెత్తని హృదయాన్ని దేవుడు మనకు కూడా ఇస్తాడు. అప్పుడు పరిశుద్ధతలో ఎదిగే కృపను ఆయన మనకు అనుగ్రహిస్తాడు.
అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుణ్ణి ఏ మనసు ఇమ్మని అడగాలి ఈరోజు? దేవా, నాకు మెత్తని హృదయాన్ని దయచేయండి. గతంలో చేసిందైనా, నేను తర్వాత ఒకవేళ అనుకోకుండా చేసిన ఏ అనుభవం గుండా వెళ్ళాలి? విచారపడాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. విచారపడాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ప్రభువా, ఇటువంటి మనస్సు నాకు దయచేయండి అని ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేస్తాం.